కాబట్టి వేదోక్త పుణ్యరూప కర్మలచే, వేదములో చెప్పినటువంటి పుణ్యరూప కర్మలచే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తమ సంతానమునకు ఈ జన్మమందును పరజన్మమందును పవిత్రతను కలుగజేయు ఈ సంస్కారములను, ఈ కర్తవ్యములను చేయుట అందరికీ మంచిది అని చెబుతున్నారు. కాబట్టి ఈ విధంగా మనము తెలుసుకొని ఆచరించాలి. ఇవి మేము రోజు నిత్యము చెప్పేటటువంటి విషయాలను ఎందుకు ఇలా చెబుతున్నామంటే చదివి వినిపిస్తే కొంతైనా మనస్సుకు పడుతుందేమోనని. బ్రాహ్మణునకు 16వ ఏట, క్షత్రియునకు 22వ ఏట, వైశ్యునకు 24వ ఏట కేశాంకత కర్మమనగా ఈ విధికి పిమ్మట అంటే పుట్టెంటికలు తీసినాక వాళ్ళకి అవసరము పిలక పెట్టుకోవాలా, గుండు కొట్టించుకోవాలా. పిలక అంటే ఋషి మార్గములో శ్రేష్టమైనది, లేదా మళ్ళీ పెంచుకోవాలా అనేటటువంటి విషయాలన్నీ కూడా వేదములో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా మనము తెలుసుకొని మనము చేసేటటువంటి కర్మలను బట్టి, మనము ఉండబడినటువంటి ప్రాంతాలను బట్టి ఈ ఆచారాలు ఎవరికి వాళ్ళు ఎన్నుకోవచ్చు.